సో, మీకు ఒక కన్‌ఫ్యూజన్ క్లారిఫై చేయడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఈళ్ళు స్టూడెంట్స్ కాదు. ఆల్రెడీ ఏడబ్ల్యూగా పనిచేస్తున్న ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఆర్‌ఎన్‌బీ బిల్డింగ్‌లో ఏడబ్ల్యూగా ఒకతను పనిచేస్తున్నారు. ఇంకొకతనొచ్చి గ్రూప్ 3గా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరికీ ఉన్న క్వెషన్ ఆఫ్ డౌట్ ఏంటంటే, సార్ మాకు డైలీ కొంత టైం దొరుకుతుంది. ఆఫీస్ టైమ్‌లో కొంత టైం దొరుకుతుంది. వీకెండ్స్‌లో కూడా టైం దొరుకుతుంది. వీక్ మొత్తం చూసుకుంటే ఒక 20-30 గంటలు టైం అనేది దొరుకుతుంది. మేము గాని గ్రూప్ 1కి ఫోకస్ చేస్తే, ప్రిపరేషన్ చేస్తే గ్రూప్ 1 తెచ్చుకోవచ్చా అనేది క్వెషన్. ఒకవేళ తెచ్చుకోగలమంటే ఏ విధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి? ఇక్కడ మీరు గమనించండి, వీళ్ళిద్దరూ ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీస్‌లో ఉన్నారు. ఫైనాన్షియల్‌గా, ఫ్యామిలీగా కొంతవరకు స్టేబుల్‌గా ఉన్నారు. మళ్ళీ ఎందుకు గ్రూప్ 1 రాయాలా? ఒకవేళ రాయాలనే డిజైర్ ఎందుకొచ్చింది? ఇవంతా పక్కన పెడితే, సో ఒకసారి మీరు అనుకుంటే అది థింకింగ్ ప్రాసెస్. మీరు మీ యొక్క సుపీరియర్సో, లేకపోతే కొలీగ్సో, ఫ్రెండ్సో ఎవరికైనా సర్వీస్ వచ్చుంటే వాళ్ళ యొక్క వీడియోస్ కావచ్చు, వాళ్ళు సర్వీస్‌లో ఉన్నప్పుడు వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ, అథారిటీ కావచ్చు, ఇవంతా మనకు మోటివేషన్ ఫ్యాక్టర్ అయ్యి నేను కూడా రాస్తే, నేను కూడా తెచ్చుకుంటే ఏంటనేది ఒక చిన్న ఆశ, చిన్న డిజైరు, మీ యొక్క ఆశయం అనేది మళ్ళీ అప్‌గ్రేడ్ అవుతుంది. యెస్, ఐ డిసైడెడ్ నౌ టు ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1. హౌ టు ప్రిపేర్? వేర్ టు స్టార్ట్? హౌ టు స్టార్ట్? హౌ టు బ్యాలెన్స్ మై ప్రిపరేషన్, వర్కింగ్ అండ్ పర్సనల్ లైఫ్. ఇక్కడ ఒక ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్‌తో మీరు కంపేర్ చేసుకుంటారు. మీకున్న కంపారిజన్ ఏంటంటే, సార్ నాకు ఉన్నదే టైము వీక్లీ 30 అవర్సు. ఒక ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్‌కి రోజంతా టైం ఉంటుంది కదా! అతనితో నేను ఎలా పోటీ పడగలను? అతనితో నేను ఎలా కంపీట్ చేయగలను? ఇలా క్వెషన్ ఆఫ్ డౌట్ ఉంటుంది. ఒక ఫుల్ టైమ్ యాస్పిరెంట్స్‌కి ఫుల్ టైమ్ ఉంటుంది. 24 అవర్స్ హి హాస్. బట్ అతనికి ఉన్న మెంటల్ స్ట్రెస్ ఏంటంటే ఫైనాన్షియల్ కావచ్చు, లేదు ఇంకా జాబ్ రాలేదనే ఒత్తిడి. మీకు ఆ ఒత్తిడి ఉండదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి. అతను పేరొచ్చి సాయిరామ్. ఇతనికి ఆల్రెడీ సాఫ్ట్‌వేర్‌లో పనిచేస్తున్నాడు. డైలీ 2-3 అవర్స్ అనేది టైం ఉంటుంది. అతను ఏం చేస్తాడంటే ఈ 2-3 అవర్స్‌ని డైరెక్ట్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, మనం పెట్టే టెస్టులు తీసుకొని, మనం ఇచ్చే ఎక్స్‌ప్లనేషన్స్, మోడల్ ఆన్సర్ చదువుకొని మళ్ళీ రాసే అతను. మళ్ళీ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు 230 ర్యాంక్ తెచ్చుకొని గ్రూప్ 1 సర్వీస్‌లోకెళ్లారు. నేను మీకేం చెప్తున్నానంటే, కోచింగ్ తీసుకున్న వాళ్ళు కోచింగ్ తీసేసుకోండి. ఎందుకు తీసుకోమని చెప్తామంటే, మీకు కోచింగ్ తీసుకోలేదు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా! మీకేదైనా డౌట్ వచ్చిందనుకోండి, మీరు ఎవరిని అప్రోచ్ అవుతారు? ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వ్యక్తినో, లేకపోతే తీసుకుంటున్న వ్యక్తినో అడుగుతారు. అప్పుడు మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది డైల్యూట్ అవుతుంది. కోచింగ్ తీసుకుంటూ, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ, మళ్ళీ ఈ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి కదా! ఎన్‌సీఈఆర్‌టీ స్టాండర్డ్ బుక్స్ ఇవంతా చదవాల్సిన అవసరం లేదు. ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను. క్లాసెస్ గాని, కోచింగ్ గాని తీసుకుంటే, మీ మాస్టర్ సరిగ్గా చెప్తే, మీ ఫ్యాకల్టీ ఎగ్జామ్‌కి డిమాండ్‌కి చెప్తున్నట్లయితే, అతను క్లాసెస్‌తో పాటు మీరు రాసుకున్న రన్నింగ్ నోట్సు, దాంతో పాటు మీ యొక్క రీడింగ్ మెటీరియల్, రివిజన్ మెటీరియల్ ఏంటంటే, పాత ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్. ఇది డిమాండ్ ఆఫ్ ద ఎగ్జామ్, కోర్ ఆఫ్ ద ఎగ్జామ్. ఇది కాకుండా ఎన్‌సీఈఆర్‌టీ చదువుతా, స్టాండర్డ్ బుక్స్ చదువుతా, ఆ మెటీరియల్, ఈ మెటీరియల్ ఇవన్నీ చదువుకుంటా పోతే ఎగ్జామ్ ముందు చూడండి, జస్ట్ ప్రిలిమ్స్‌కి 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒక్కో సబ్జెక్ట్‌కి 10 రోజులు వేసుకున్న 130 డేస్. 130 డేస్ అంటే దాదాపు ఎన్ని నెలలండి? 4 మంత్స్. జస్ట్ ఫర్ రివిజన్. అంత టైం ఎగ్జామ్ ముందు ఉండదు. కాబట్టి ఇప్పుడే మీరు చదువుతున్న పుస్తకాలేంటి, సోర్స్ ఏంటి, కోచింగ్ ఏంటి, మెంటర్ ఏంటి, ఇన్‌స్టిట్యూట్ అనేది రైట్ డెసిషన్ కానీ మీరు తీసుకుంటే, బై సెలెక్టింగ్ ద రైట్ డెసిషన్ ఇట్‌సెల్ఫ్, బై చూసింగ్ యువర్ సోర్సెస్ ఇట్‌సెల్ఫ్, యువర్ డ్రీమ్ ఆఫ్ గెటింగ్ ఇంటూ సర్వీసెస్ విల్ బీ అచీవ్డ్. నెక్స్ట్ ఏం చేయాలంటే, ప్రతిరోజు మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవాలి. యూ షుడ్ నాట్ కంపేర్ విత్ ఆల్రెడీ స్టూడెంట్స్ హూ హస్ టేకెన్ ఆర్ కంప్లీటెడ్ ద కోచింగ్ ఆర్ రైటింగ్ ద టెస్ట్ సిరీస్. లాస్ట్ డే అంటే నిన్న ఎంతవరకు ఉన్నారు, ఈరోజు ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉన్నారు, అలా మీరు కానీ సెల్ఫ్ ప్రోగ్రెస్ చేసుకుంటే, మీ మీద మీకు నమ్మకం పెరుగుతూ పోతున్నప్పుడు మీకు కంపల్సరీ సర్వీస్ ప్రిపరేషన్ చేయొచ్చు, కంటిన్యూ చేయొచ్చు. మీరు కంపల్సరీ సర్వీస్ అనేది వస్తుంది.